Hi Math Magnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం ఇంతవరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 8 వీడియోస్ని కంప్లీట్ చేసుకున్నాం. టుడే 9th వీడియో చాప్టర్ యాక్ట్ 1813 గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంతకు ముందు చెప్పిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడ్డాయి, చెక్ చేసుకోండి. అంతకన్నా ముందుగా ఇఫ్ యూ ఫర్గెట్ టు హిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఇప్పుడు చార్టర్ యాక్ట్ 1813 గురించి చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో మనం ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ ఇన్ ముస్లిమ్స్ పీరియడ్ గురించి మనం చూసాం. ఇది చార్టర్ యాక్ట్ 1813 అన్నమాట. దీనికి ఇంకొక నేమ్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1813 అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చార్టర్ అంటే మీనింగ్ ఏంటి? చార్టర్ అంటే మీనింగ్ అగ్రిమెంట్ అని దీనికి మీనింగ్. ఇక్కడ చార్లెస్ గ్రాంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. చార్లెస్ గ్రాంట్ ఈయన 1767లో ఇండియాకి మిలిటరీ ఆఫీసర్లా రావడం జరిగిందనమాట. 1767లో మిలిటరీ ఆఫీసర్ కింద వచ్చారు. విల్బర్ ఫోర్స్ అనే అతను ఆధారంగా ఆయన అక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది 1792లో. ఇక్కడ ఇండియా స్టే ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్. ఈయన ఇండియన్స్ చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు, అంటే నీచమైన పొజిషన్లో ఉన్నారు అని తెలుసుకున్నారు అని చెప్పారు. ఈయన 1792లో విల్బర్ ఫోర్స్ అనే వ్యక్తి సహాయంతో అబ్జర్వేషన్స్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. విల్బర్ ఫోర్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, ఇండియన్స్ యొక్క బ్యాడ్ పొజిషన్ని తొలగించడానికి 2 వేస్ని ఈయన చెప్పారు. అవి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడం, ఇంకొకటి స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇవి రెండు కూడా ఇండియన్స్ బ్యాడ్ పొజిషన్ మెరుగుపరచడానికి వీళ్ళు చేపట్టారు. నెక్స్ట్ వన్, చార్లెస్ గ్రాంట్ని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చార్లెస్ గ్రాంట్ని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే కనుక క్రిస్టియన్ మిషనరీస్, అంటే ఇక్కడ క్రైస్తవ మత ప్రచారానికి కంప్లీట్గా ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్తారు. ఇంకొకటి, ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేసే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఈఐసికి ఇస్తారు. అంటే ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉంటుందన్నమాట. నెక్స్ట్, బెంగాల్ గవర్నర్ స్టేటస్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మిగిలిన ఇతర 2 గవర్నర్స్ కన్నా ఇక్కడ బెంగాల్ గవర్నర్ని స్టేటస్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్కి 1 lakh ఇస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ 1 lakhని ఇస్తారు. ఇక్కడ ఇండియన్స్ జాబ్స్ క్యాస్ట్ ఆర్ రేస్ ఇవి రెండింటిని ఆధారంగా కాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆర్ మెరిట్ని ఆధారంగా ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఎడ్యుకేషన్కి 1 lakh ఎవ్రీ ఇయర్ 1 lakh కేటాయించడం జరిగింది కదా, అవి దేనికి ఖర్చు పెట్టాలి, విద్యా విధానం ఎలా ఉండాలి అనే భావన వచ్చినప్పుడు ఇవి 2 గ్రూప్స్గా విభజించడం జరిగిందనమాట. అవి 2 ఏంటంటే ఓరియంటలిస్ట్స్ అండ్ యాంగ్లిస్ట్స్. ఇవి 2. ఓరియంటలిస్ట్స్లో ఏమని చెప్తారు అని అంటే కనుక ఇండియన్ లాంగ్వేజెస్కి, ఇండియన్ కల్చర్కి, ఇండియన్ లిటరేచర్కి ఇవన్నీ కూడా ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఉండాలి అని, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఓరియంటలిస్ట్స్లో చెప్తారు. వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు వారన్ హాస్టింగ్స్, హెచ్హెచ్ విల్సన్, లార్డ్ మింటో అండ్ హెచ్టి పెర్సన్. వీళ్ళు 4 కూడా ఇంపార్టెంట్ అయిన వాళ్ళనమాట. ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఉండాలి అని చెప్పిన వాళ్ళు. నెక్స్ట్ వన్, యాంగ్లిస్ట్స్ ఏమని చెప్తారు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ కల్చర్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్తారనమాట. అలా చెప్పిన వాళ్ళల్లో చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే, పెర్రీ, ఎరిక్విన్ వీళ్ళు 4 కూడా వాళ్ళకి చెందిన వాళ్ళే. నోట్ ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ కూడా వీళ్ళకి చెందిన వాళ్ళలోనే ఉంటారు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కల్చర్, ఇంగ్లీష్ లిటరేచర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని రాజా రామ్మోహన్ రాయ్ చెప్పారనమాట. ఇదంతా కూడా చార్టర్ యాక్ట్ 1813 గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel for more content. Thank you so much.